అదేవిధంగా ఆనందరావు గారు కొన్ని క్వశ్చన్లు అడిగారు సార్. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మం రేట్లు గణనీయంగా పెరిగిందని చెప్పి అడగటం జరిగింది. అది వాస్తవమే. మేము కూడా దాని మీద సుదీర్ఘంగా పరిశీలిస్తూ ఉన్నాము. పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ఇస్తున్నారు, 25 kV ట్రాన్స్ఫార్మర్లు, 63 kV 100 kV ట్రాన్స్ఫార్మర్లు ఏ విధంగా ఇస్తున్నారు, మనం కూడా ఏం చేయగలుగుతాం, రైతులకు మేలు ఏం చేయగలుగుతాం, ఎక్కువ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం విద్యుత్ శాఖ నుంచి ఏ విధంగా మేలు చేయగలుగుతాం అనే దానికోసం మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా హ్యాచరీస్కి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. వింటర్ సీజన్లో విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయన్నారు. దాని మీద కూడా హ్యాచరీస్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరితో కూడా విద్యుత్ శాఖ మీటింగ్ పెట్టి ఏ విధంగా చేస్తే వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందో అది కూడా పరిశీలిస్తాం. అదేవిధంగా ఇంకా చెప్పుకొస్తే 2014 చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆక్వా రంగం సంక్షేమానికి ఏ విధంగా దోహదపడిందో మీ అందరికీ తెలియదు కాదు. తర్వాత ఇందాక మన సభ్యులు చెప్పినట్టు గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో వివిధ జీవోలు ఇచ్చారు సార్. ఒకేసారి 3 జీవోలు ఇచ్చి రైతుల్ని కన్ఫ్యూజ్ చేశారు. కన్ఫ్యూజ్ చేసి మొదటి జీవో ఏమన్నా ₹2 నుంచి ₹1.5 చేస్తున్నామని చెప్పి తెలియజేయటమే కాకుండా అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ దాన్ని ఆ ₹1.5 ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ 5 ఎకరాల రూపని చెప్పారు. గతంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడైతే నాన్ ఆక్వాజోన్ సంబంధం లేకుండా ప్రతి రైతుకు కూడా ₹2 సబ్సిడీ ఇచ్చేవాళ్ళమే. తర్వాత వాళ్ళు జీవోలు పెట్టి కన్ఫ్యూజ్ చేసేసి ఆక్వా రంగాన్ని సంక్షేమంలోకి నెట్టేయటం జరిగింది సార్. దాదాపు తర్వాత మళ్ళీ జీవో ఇచ్చారు. ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ 10 ఎకరాల రూపాయల అని చెప్పి మళ్ళీ జీవో ఇచ్చి మోసం చేసి డిస్కమ్లకి దాదాపు 1990 కోట్ల రూపాయలు డిస్కమ్లకు కూడా బాకీ పెట్టి వెళ్ళిపోయారు సార్. ఈ విధంగా మోసం చేయటమే కాకుండా మీరు ఒకసారి చూస్తే మన 2018-19 వచ్చేసరికి 46,329 మంది రైతులకి మనం సబ్సిడీ ఇచ్చి ఆక్వా రంగాన్ని ప్రోత్సహించాం. తర్వాత 2022-23 వచ్చేసరికి ఆ సబ్సిడీ తీసుకునే రైతులు గణనీయంగా పడిపోయారు. 31,000 మంది రైతులకే పడిపోయారు అనమాట. ఈ విధంగా గణనీయంగా పడిపోవటమే కాకుండా దాదాపు 1990 కోట్లని ప్రభుత్వం డిస్కౌంట్స్ కి బాకీ పెట్టి ప్రభుత్వం వెళ్ళిపోయింది అనమాట. ఇవాళ ఆక్వా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ఆలోచన చేస్తుంది ఆక్వా రంగాన్ని